వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొఫెషనల్ వైజ్గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్గా సొల్యూషన్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, న్యూమరాలజీ రిలేటెడ్గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చింది, ఎవరు అవునన్నా కాదన్నా. ఓకే. చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు, అట్లా అని చెప్పి లేదు అంటానికి లేదుగా. హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారుగా. అలానే ఎన్ని నాన్సెన్స్ అన్నా, ఎవరు అన్ని అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ ఎలా ఉండబోతుంది, జాబ్ ఎలా ఉండబోతుంది, మ్యారేజ్ ఎలా ఉండబోతుంది. ఈవెన్ ఇఫ్ పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు, పిల్లలు ఉండొచ్చు, ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి. తర్వాత న్యూమరాలజీ. పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా? ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి. పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు, స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా, నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా? పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే, లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి, ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. అలానే సిగ్నేచర్ అనాలిసిస్, పామిస్ట్రీ చెయ్యి చూసి. చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను, చూసి వద్దులేమ్మా, లేదు వెళ్ళండి, ఎక్కువ కాలం అక్కడే ఉంటారు అని చెప్పేవచ్చు. వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, కట్టుకోవడానికి అవకాశం ఉంది, అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేవచ్చు. కొంతమంది 2 రూమ్లే కట్టుకుంటారు, వాళ్ళ స్తోమతను బట్టి అలా కూడా చెప్పేయచ్చు. అలా చెయ్యి చూడవచ్చు. ఫేస్ రీడింగ్, ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు. అలానే మ్యారేజ్ డేట్, మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవరైనా ఎట్టయినా బతికిపోతారు, పెళ్ళి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది. సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. బాగుంటే లైఫ్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, పిలిచే విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్, ఇన్ని విధాలు చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని. ఓకే సార్. ఇన్ని చెప్పాలా, ఇంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, పిల్లలు పుట్టకుండా పిల్లల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు. పేరెంట్స్ అవ్వని వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పాలంటే. సో రీసెంట్గా మన యాంకర్, ఇంతకుముందు చాలా ఫేమస్ యాంకర్ శివజ్యోతి, తను కూడా ఎన్నో ఇయర్స్ నుండి పిల్లల కోసం ఎదురు చూసి రీసెంట్గానే ప్రెగ్నెంట్ అయ్యి తను కూడా హ్యాపీగా ఉంది. అలా ఆ స్టోరీస్ చూసినప్పుడు అరే మాకు కూడా లైఫ్లో ఉండాలి ఇలా అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి న్యూమరాలజీలో మీరు ఎలాంటి రెమెడీస్ ఇస్తారు? అద్భుతమైన ప్రశ్న అమ్మా. ఈ రోజున స్కూల్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ సంతాన సౌఫల్య కేంద్రాలు మాత్రం అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి, స్కూల్స్ కన్నా ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా ఇదే గొడవ, ఎక్కడ చూసినా ఇదే గొడవ. రీజన్స్ అనేకం కావచ్చు, అది కంప్యూటర్స్ వల్ల, అంత ఎలక్ట్రానిక్స్ మీద నడుస్తుంది కాబట్టి రీజన్స్ 100 అవ్వచ్చు. ఏదైనా రీజన్ ఏదైనా కానీ సంతానం లేకపోవటం అనేటువంటిది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ లేనట్టే కదా, వాళ్ళకే కాదు దేశానికి కూడా, వాళ్ళ ఫ్యామిలీకే కాదు కదా, పిల్లలు పుడితేనే కదా దేశానికి ఉపయోగపడేటువంటిది. అందువలన ఈ సంతానం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఎన్నెన్నో ప్రాబ్లమ్స్లో అన్నీ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇలా సంతానం లేకుండా ఇబ్బంది పడి చేసే బదులు ఒక్కసారి నన్ను కలిస్తే
ఈ సంతానం లేకపోవడానికి రీజన్స్ కూడా ఏంటంటే అమ్మ, ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బాగోకపోవటం ఒకటి, వాళ్ళ జాతక చక్రంలో సంతాన స్థానం 5వ స్థానం, సంతాన స్థానం బాగలేకుండా ఉండాలి, లేదంటే సంతాన స్థానాన్ని నెగిటివ్ గ్రహాలన్నా చూడాలి. ఓకే, అప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సంతానం లేకుండా. లేదా భర్తది భార్యది జాతకాలు కలవకపోవటం వల్ల కానీ, లేదా భర్త దానిలో దోషం ఉండటం వల్ల కానీ, ఇలాంటివి జరుగుతుండటం వల్ల కానీ, లేదా పేరులో నెగిటివ్స్ ఉన్నా, సంతకంలో నెగిటివ్ ఉన్నా, అసలు కలగలేదంటే ఏదో ఎక్కడో నెగిటివ్ ఉన్నట్టేగా. మామూలుగా పిల్లలు పుడతారు కదా, పుడతాం లేదంటే ఏదో ఒక ప్లేస్లో జాతకంలోనో పేరులోనో సంతకంలోనో మ్యారేజ్ డేట్లోనో ఇంకో చోట ఎక్కడో ఒక చోట ఇబ్బంది అయితే ఉన్నది అనేదే కదా, ఇక తేలిపోయింది కదా. అటువంటి వాళ్ళు నా దగ్గరికి ఎంతోమంది డాక్టర్స్, ఒక ఆయన అయితే మంచి డాక్టర్తో పాటు గొప్ప ఆధ్యాత్మికవేత్త, పెద్ద ఆస్ట్రాలజిస్ట్. అంటే ఆయనకి సైన్స్ తెలుసు, డాక్టర్గా భగవంతుడిని నమ్ముకొని మంచి గుళ్ళు కట్టాడు. ఆయన సంతానం లేదైనా కానీ ఏదైనా కానీ గుళ్ళు కట్టాడు. నన్ను మించిన ఆస్ట్రాలజిస్ట్. ఓకే, నేనేం గొప్ప కాదు, చాలామంది ఉంటారు కదమ్మా పెద్ద వాళ్ళు. ఆయనకి 50 ఏళ్ళు వచ్చినాయి. అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చారు ఒకళ్ళు. ఇలా ఈయన డాక్టర్ గారు ఇలా మంచి గ్రేట్ డాక్టర్ అండి, ఇలా గుడి కూడా కట్టారు, ఇతనికి సంతానం లేదండి అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను చూసి ఇతనికి 2 పిల్లలు పుడతారు అని చెప్పాను. వెంటనే ఆయన ఏమన్నారు తెలుసా, ఇమ్మీడియట్గా రెహమాన్ గారు ఆ విషయం తప్ప వేరేది మాట్లాడండి అన్నాడు. అంటే అర్థమైందమ్మా, నాకు తెలుసు నాకు పిల్లలు కలరని, నువ్వు అబద్ధాలు చెప్పమాక, ఏదో వచ్చాం కదా నీ దగ్గరికి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక, అసలు అక్కడ సంతాన స్థానమే లేదు, నాకు లేదు, నా భార్యకి లేదు, నాకు తెలుసు నాలెడ్జి, అసలు అక్కడే బాగలేక ఇబ్బంది పడుతుంటే మళ్ళీ నువ్వు వచ్చావు కదా అని చెప్పి ఊరినే ఫ్లూక్ మాటలు మాట్లాడమాక అన్నట్టే కదా అని అర్థం. డైరెక్ట్ చెప్పాడు. అంటే ఇలా అనకుండా ఆ విషయం తప్ప వేరేది మాట్లాడు అన్నాడు. అంటే నీ హాస్పిటల్ బాగానే ఉండిద్దిలే, నీ కెరియర్ బాగుండలే, అది చెప్పు, లేని విషయం ఎందుకు చెబుతావు? ఇప్పుడు ఆల్రెడీ 50 ఏళ్ళు, 52 ఏళ్ళు, అంటే ఆయనకి 52 ఏళ్ళు, అంటే వాళ్ళ ఆవిడికి కూడా దగ్గర 50 ఏళ్ళు. ఇప్పుడు ఈ లేని విషయాలు, ఈ అబద్ధ మాటలు ఎందుకు లేవయ్యా? ఎందుకని ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త అని చెప్పా కదా అన్నాడు డైరెక్ట్గా. కరెక్ట్గా 1 ఇయర్కి 2 పిల్లలు పుట్టారు, కమ్మల పిల్లలు. ఈ బ్లూ ప్యాంట్ ఉంటుంది, బ్లూ సఫారీ అంటారు, ఆ బ్లూ సఫారీ డ్రెస్ పెట్టాడు ఆయన. వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ 2 పిల్లల పేర్లు నా చేత పెట్టించి, వాళ్ళ భార్య అంటే నా దగ్గరికి వచ్చి కాదు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సన్మానించుకొని అలా బట్టలు పెట్టి వాళ్ళ 2 పేర్లు పెట్టించి అంతా చేసి గౌరవించి చేసి పంపించాడు. ఇలా సంతానం లేను ఎంతమంది డాక్టర్లకు పుట్టారో పిల్లలు, మామూలుగా కాదు. ఎంతమంది సంతానం లేదంటే రెహమాన్ దగ్గరికి వస్తే సంతానం కలగాల్సిందే, ఇంకా దానిలో సెకండ్ థాటే లేదు. అవునా అంటే ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. నాకు సంతానం లేదని బాధపడే బదులు ఒక్క ట్రైల్ వేయండి, పిల్లలు కలగకపోతే అప్పుడు చూడండి. ఎందుకంటే సంతానానికి సంబంధించి న్యూమరాలజీలో ఒక అద్భుతమైనటువంటి నంబర్ ఉంది, 46వ నంబర్ అని. గురు చరిత్రలో 39 అనే ఒక అధ్యాయం ఉంది, ఒక అద్భుతమైన అధ్యాయం. ఒక 60 ఏళ్ల ముసలమ్మకి పిల్లలు లేకపోతే 39 గురువు సంతానాన్ని ఇచ్చాడు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. అది మీరు చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు నన్నేం చేయక్కల, గురు చరిత్ర బుక్ కొనుక్కుంటే 39వ అధ్యాయంలో 60 ఏళ్ల ముసలమ్మకి పిల్లల్ని ఇచ్చాడు గురువు. మీ బైబిల్లో చూసుకోవచ్చు 39వ అధ్యాయంలో, మీ సూరాల్లో చూసుకోవచ్చు 39. సంతానం లేని వాళ్ళు 39వ కీర్తన చదువుకున్నా, 39వ సూరా చదువుకున్నా, గురు చరిత్రలో 39వ అధ్యాయం చదువుకున్నా పిల్లలు పుడతారు. దీనికోసం ఎక్కడో పరిగెత్తక్కర్లేదు, ఏవి చేయాల్సిన అవసరం లేదు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.